త్రినేత్రాలతో దర్శనమిచ్చే విష్ణుమూర్తి ఆలయం గురించి తెలుసుకుందాం. కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయాల్లో చక్రపాణి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రం ధరించి ఉన్నందున ఈ ఆలయానికి చక్రపాణి ఆలయం అనే పేరొచ్చింది. ఇక్కడ స్వామి 8 చేతులు, వాటిల్లో ఆయుధాలతో 3వ కన్నుతో దర్శనమిస్తారు. అమ్మవారిక్కడ సుదర్శనవల్లి తాయారుగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం యొక్క రాజగోపురం 5 అంతస్తుల్లో ఉంటుంది. ఆలయం లోపల ఉన్న చక్కటి శిల్పకళా స్తంభాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ విష్ణుమూర్తికి సూర్యభగవానుడు లొంగిపోయాడని చెప్తారు. అందుకే గ్రహదోషాలు, ఏలినాటి శనితో బాధపడేవారు ఇక్కడ పూజలు చేయించుకుంటారు. సుదర్శన హోమం ఇక్కడ సేవల్లో ప్రముఖమైనది. చక్రపాణి స్వామివారి గర్భగుడి మిగతా ఆలయం కన్నా ఎత్తుగా ఉంటుంది. చక్రపాణి విగ్రహం 6 కోణాలున్న చక్రం మధ్యలో ఉంటుంది. స్వామి నించున్నట్లు దర్శనమిస్తారు. 8 చేతులతో 8 చేతుల్లో కూడా ఆయుధాలుంటాయి. ఈయనకి 3వ కన్ను కూడా ఉంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని జలంధాసురుడు అనే రాక్షసుని చంపడానికి పాతాళానికి పంపుతారు. తర్వాత ఆ చక్రం కావేరీ నది నుంచి బయటికి వచ్చిందట. ఆ ప్రదేశాన్నే ఇప్పుడు చక్రతీర్థంగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కావేరీ నదీ తీరాన యజ్ఞం చేస్తున్నారు. ఆయన ఆ చక్రాన్ని చూసి ముగ్ధుడై అక్కడే ప్రతిష్ఠించారు. సుదర్శన చక్రం సూర్యకిరణాల కంటే అనేక రెట్లు కాంతి కలిగి ఉండి ఆ చక్రం సూర్యుని కంటే కూడా ఎక్కువ తేజస్తో ఉంది. సూర్యభగవానుడు తనకంటే ఎక్కువ కాంతితో ఉన్న సుదర్శన చక్రాన్ని చూసి అసూయతో తన కాంతిని మరింత ఎక్కువ చేశాడు. కాని ఆ సుదర్శన చక్రము ఆ కాంతిని తనలో లీనం చేసుకుని సూర్యుణ్ణి కాంతివిహీనుడిగా చేసింది. అప్పుడు సూర్యుడు తన తప్పును తెలుసుకుని సుదర్శన చక్రాన్ని శరణుజొచ్చిన చక్రం నుండి శ్రీ మహావిష్ణువు వైకాస పూర్ణిమ రోజున త్రినేత్రములతో శిరోజములు అగ్నివలయ ప్రజ్వలించుతూ సూర్యునికి దర్శనమిచ్చారు. సూర్యుడు ఆ ప్రదేశం తన పేరుతో ఉండాలని కోరుకున్నారు. కరుణించిన చక్రపాణి ఆ క్షేత్రానికి భాస్కర క్షేత్రంగా వెలసిల్లుతుందని వరమిచ్చారు. సూర్యుడు ఈ స్వామిని మాఘమాసంలో సేవించాడంటారు. దానికి గుర్తుగా ప్రతి మాఘమాసంలో ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివుడు త్రినేత్రాలతో ఉన్నట్లు ఇక్కడ చక్రపాణి స్వామివారి మూల విగ్రహంకు కూడా నుదుటిపై 3వ కన్నుతో త్రినేత్రధారిగా భక్తులకు దర్శనమిస్తారు. శివునికి ఎంతో ఇష్టమైన బిల్వార్చన ఇక్కడ విష్ణుమూర్తికి కూడా చేస్తారు. స్వామి సన్నిధికి 2 ప్రవేశ ద్వారాలున్నాయి. ఉత్తరాయణంలో ఉత్తర ద్వారం గుండా, దక్షిణాయనంలో దక్షిణ ద్వారం గుండా స్వామి సన్నిధికి ప్రవేశం ఉంది. ఇక్కడ అమ్మవారి సన్నిధి స్వామివారి సన్నిధికి ఉత్తరాన కలదు. బయట ప్రాకారాల్లో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, ఆలయ ప్రాంగణంలో ఆగంపర వినాయకుని సన్నిధి ఉంది. ఈ ఆలయానికి ఉత్తరాన అమృత పుష్కరిణి కలదు. ఈ అద్భుతమైన ఆలయం కుంభకోణం రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రినేత్రాలతో దర్శనమిచ్చే విష్ణుమూర్తి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.